సముద్రకన్యతో పడిన బాట్లు. ఈ రోజు తప్పకుండా తుఫాన్ వస్తుందనుకుంటున్నాను. అది ఎంతో ప్రమాదకరం. దొత్తొచ్చి ముందు వాకిలి మోసే. దొత్తొచ్చి దొత్తొచ్చి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఆడుకోకూడదు. అసలు ఇక్కడ ఏమైంది? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేం అర్థం కావట్లేదు. దొతచిన్, అదేంటో రావెళ్ళి చూద్దాం. అలాగే చూద్దాం పద. నీకేమైంది? ఎవరిది? నువ్వు ఒక మత్స్యకన్యవా? సరే, నేను వెళ్తున్నాను. మమ్మల్ని చూసి భయపడకు. మేము నిన్ను ఏమీ చెయ్యము. నిజంగానే అంటున్నావు? ఒకసారి టచ్ నించు, సరేనా? తల్లి చూసి ఒకసారి నవ్వు. నిన్న తుఫాన్ వచ్చినందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చి పడ్డావా? అవును, నేను సముద్ర కన్య. నేను వెంటనే నా సముద్రానికి వెళ్ళి చేరుకోవాలి, లేదంటే చనిపోతాను. ఖచ్చితంగా అలా జరగడానికి మేము వదలము. ఎలాగైనా మేమిద్దరం నిన్ను కాపాడుతాం. అవును కాపాడుతాం. కృతజ్ఞతలు గాన్ దొదచిన్. ఏరి వీళ్ళు ఖచ్చితంగా నన్ను వచ్చి కాపాడతారని అనుకుంటాను. కానీ ఒకటి, నేను ఈ పక్షి చేతిలో చిక్కుకోకూడదు. నేను ఒక సముద్ర కన్యని. నాకేం అవ్వకూడదు. నువ్వేంటి చాలా ధైర్యవంతుడు అని అనుకుంటున్నావా? అయిపోయావు. నేను వదిలే, లేకపోతే నువ్వు అయిపోతావు. వదిలు, నన్ను వదిలు. ఆ పక్షి తన గూట్లోకి తీసుకువెళ్ళి తన్ని వదిలేస్తుంది. అవును కదా. ఏమనుకుంటున్నావు? నేను సగం మనిషిని సగం చేపని. నాకు కాస్త కూడా మర్యాద ఇవ్వవా? పైకి విసురుతున్నాను. త్వరగా రా. ఇంకోసారి చేస్తున్నాను. ఏమిటి, నన్ను తినేద్దామని? సరిగ్గా నడుచుకోండి. నీకు సహాయం చేయడానికి వచ్చేసావు. ఏంటి, నువ్వు సహాయం చేస్తావా?
చూడడానికి వచ్చారా? దాని దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి. కానీ ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏమైంది? మీరు వచ్చేసారు కదా అందుకే. ఎవరి అమ్మాయి? చిన్న వచ్చేసావా? ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పక్షులన్నీ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. అవి నన్ను ఎలాగైనా తినేయాలని అనుకుంటున్నాయి. ఏంటి? నాకు తెలీదు. ఇదిగో విసురుతున్నా. నాకు భయంగా ఉంది. వాళ్ళ గురించి నువ్వు బాధపడదు, వాళ్ళు వచ్చేస్తారు. నాకు నేర్పించకండి, మర్యాదగా మీ పని మీరు చూసుకోండి. నువ్వింత మెల్లగా విసిరితే నాకేమో కాలొస్తుంది. ఇద్దరు బానే పనిచేస్తున్నారు, పర్వాలేదే. ఇంకా పని చేయండి. అది సరే గాని మమ్మల్ని ఎప్పుడు ఇంటికి పంపిస్తావు? ఎప్పుడు పంపిస్తావు? వెళ్దురుగానిలేండి, మళ్ళీ తుఫాన్ రాని అప్పుడు వెళ్ళండి. నాకు ఒక గూడు దొరికింది. అది హింసించింది. ఏ నా మీద నీళ్ళు వేయకు. నా మీద నీళ్ళు వేయకు. చెప్పిన మాట ఏమైంది? గుడ్డు చాలా పెద్దగా ఉంది. నిజంగా ఇది చాలా పెద్ద గుడ్డు. ఇది ఎవరి గుడ్డ అయి ఉంటుంది? ఇది దేని గుడ్డో తెలియాలా? అదే నేను ఆలోచిస్తున్నాను. సరే సరే, ఇది నీటి గుడ్డ అయి ఉంటుంది. దోతేచే నా గుడి నీటిలో వేయి. వేద్దామా? ఇది చాలా పెద్దదిగా ఉంది. మనందరం తినొచ్చు. దీని రుచి ఎలా ఉంటుంది? ఏంటది? ఇది ఏ పక్షి పిల్ల అయి ఉంటుంది? నా ఉద్దేశం నువ్వు దానికి బాగా నచ్చావనుకుంటాను. అది ఇప్పుడే పుట్టిన పక్షి పిల్ల. అది మొట్టమొదటిసారిగా నిన్నే చూసింది, అందుకే నిన్ను అమ్మ అనుకుంటుంది. ఏంటి? ఇది నా పిల్ల కాదు. వద్దు వద్దు, వాడేం చేయకు, వదిలేయ్. అది ఇప్పుడు ఏమంటుందో నీకేమైనా తెలుసా? దానికి ఆకలిగా ఉందనుకుంటా. దానికి తీస్తే తింటుంది. ఒకేసారి మింగేసింది. దానికి ఇంకా భోజనం కావాలట. నిజమా? అటు చూడు, నీ కుటుంబం అక్కడుంది. అక్కడికి వెళ్ళిపో చూద్దాం. ఇక నుంచి నువ్వు అక్కడే వాళ్ళతోనే ఉండాలి. అమ్మయ్యా, తన కుటుంబంతో తను చేరిపోయింది. అవును కదా? నాకు భయంగా ఉంది. ఆ విద్య వస్తున్నాయి. ఆ విద్య వస్తున్నాయి. మనల్ని తోసేసాయి. దీనికి ఎన్ని పెట్టినా తింటూనే ఉంది. మళ్ళీ ఆ పక్షి వచ్చింది.
మనం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం, ఈ లోపల అది మాయం చేసేసింది. మంచి పని చేసింది. అవును కదా. నీకు వాళ్ళలా స్వేచ్ఛగా ఎగరాలని ఆశ లేదా? నువ్వు వాళ్ళతో స్వేచ్ఛగా ఎగిరితే ఎంత బాగుంటుందో. సరే, ఎగరడం నేర్పిస్తాం, అలాగే నువ్వు చేయాలి, సరేనా? బకా 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 నువ్వు ఆగు ఆగు ఆగు, నేను వస్తాను. ఆగు 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 మమ్మల్ని ఆగు చూసి ఆగు, నువ్వు నేను అలాగే వస్తున్నాను. చెయ్యి. ఆగు ఆగు బక, 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 బక. ఆగు ఆగు ఆగు. మేము చేసేటట్టు నువ్వు ఒకసారి చెయ్యి, అప్పుడే నీకు తినడానికి ఏమైనా ఇస్తాను. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అవును, ఇదేంటి చూడ్డానికి ఇలా ఉందేంటి? లేదు, తెలియకుండా చెప్పింది వదిలేయ్. దీన్ని పట్టుకొని నన్ను కొరికేలా ఉంది. నన్ను కాపాడండి. ఇదిగో వచ్చేసాను, భయపడకు బేగా. అది ఎగురుతుంది, అది ఎగరడం ప్రారంభించింది. ఎగురుతుంది, అది ఎగరడం ప్రారంభించింది. ఎగిరిపోతుంది. సరే, వెళ్ళరా, బాగా సంతోషంగా స్వేచ్ఛగా ఎగురు. అమ్మయ్య, మనం తప్పించుకున్నాం. ఇంకోన్, ఎక్కడికి వెళ్ళావు? ఆ పక్షిని ఎగిరేటట్టు చేయడానికి నన్ను ఉపయోగించుకుంటావా? ఏంటి? పీకా, క్షమించు. అందరూ రండి, వంట సిద్ధమైంది. అమ్మా, చాలా కృతజ్ఞతలు. మనందరం ప్రశాంతంగా నిద్రపోదాం. మనకి ఇబ్బంది కలిగించి ఆ పక్షి ఎగిరిపోయింది. ఒకవేళ అది తిరిగి వచ్చినా రావచ్చు కదండి. మీరు ఏమంటున్నారు? నాకు అర్థం కాలేదు. ఏంటి డోతచేన్? అటుపక్క చూడు. ఆ పక్షి చాలా అందంగా ఉంది. అవును, అందంగా ఉంది. అవును, అది ఎందుకు ఇటువైపే వస్తోంది? అదేం చెప్తుందో తెలుసా? అదే ఆ చిన్న పక్షి అంట. అలాగా, ఇది చూడడానికి నిజంగా చాలా అందంగా ఉంది. మమ్మల్ని చూడటానికే వచ్చావా? మమ్మల్ని ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఏమిటిది వింతగా అరుస్తోంది? ఎందుకు వస్తుందో అర్థమైంది. ఎలా తింటుందో చూడండి. అది కొంచెం కూడా మారలేదు. ఇంతకు మించి మా దగ్గర ఏమీ లేవు. మా అమ్మకి విశ్రాంతి తీసుకోవాలని ఒక కోరిక. ఆగిపోయింది. ఇంకా ఉందా? నాకు కావాలి. నాకు కావాలి. కాంతో తెచ్చిన ఆయన అందరూ ఒకటే హాయిగా తిని చక్కగా నిద్రపోతారు. ఏ పని చేయనే చేయరు. ఆ అదృష్ట నక్షత్రం, నా కోరిక నెరవేర్చు. అన్ని కాలాల్లోనూ మేమంతా చల్లగా ఉండాలి. ఎంత బాగుంది. మీరిద్దరు ఎలా ఉన్నారు? చూడు, ఆ నక్షత్ర యువరాజు. మీరిద్దరు బాగానే ఉన్నారా? బాగున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నక్షత్ర యువరాజు కదా, మిమ్మల్ని కాపాడొచ్చు కదా. దొతచిన్, ఈ నక్షత్రం మీద దూకేండి, అప్పుడే నేను మిమ్మల్ని కాపాడగలను. నిజంగానే అది చాలా పెద్ద ఆపదే. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. సరే గాని నన్ను ఎందుకు మీరు పిలిచారు? నేనెప్పుడు పిలిచాను?
నిన్న రాత్రి మీ అమ్మ నక్షత్రం చూసినప్పుడు తన ఆశని ఆ నక్షత్రం దగ్గర చెప్పింది. నిజంగానా? అలా ఏంటి మా అమ్మ కోరుకుంది? నక్షత్ర యువరాజా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇప్పుడు వాడొచ్చింది మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి. ఒక నక్షత్రం దగ్గర మీ కోరికని కోరుకున్నారా? దాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. పర్వాలేదు, రండి మనం వెళదాం. నాన్నగారండి ఎక్కువ చేయకండి, రండి వెళ్దాం. దత్తచే. దోతాజీని కూడా చెప్తున్నాడు, వాడు మనతో వస్తాడంట. సరే మనం బయలుదేరదాం. కృతజ్ఞతలు. గాను వాళ్ళమ్మ చాలా కష్టపడుతోంది, తనకు కొంచెం విశ్రాంతి ఇద్దాం. నక్షత్ర యువరాజా, దయచేసి ఆమె కోరికను ఎలాగైనా నెరవేర్చండి. ఖచ్చితంగా నెరవేరుస్తాను. అమ్మా, నేను దొత్తిచి నాన్నగారు అందరం కలిసి ఇంటి పనులు చూసుకుంటాం. మీరు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి. కృతజ్ఞతలుగా. సరే రండి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. విశ్రాంతి సమయాన్ని ఆస్వాదించండి. బాగా. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మేము ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా కొంచెం దూరం మాత్రమే. ఎన్ని నక్షత్రాలున్నాయి? నేను చెయ్యి చాచితే నక్షత్రాలు అందుతాయి. మనం వచ్చేసాం. ఆహా, అద్భుతంగా ఉంది. ఏదైనా పర్వాలేదు, నన్ను అడగండి. ఈ వేడి మీకు చాలా? నిజంగా చాలా బాగుంది. యువరాజా, మీకేం కాలేదా? పరిగెత్తకు. ఏ, ఆగమను నువ్వు. ఎలా ఉంది? ఈ వేడి మీకు చాలా, యువరాజా? ఓ, ఇది చాలు, ఈ వేడి చాలు, చాలా బాగుంది. ఇది మేమే తయారు చేసిన నక్షత్రాల వంటకం. అంతా తయారైపోయింది, తినండి. కృతజ్ఞతలు. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఇంకొంచెం కారం ఉంటే బాగుండేది. ఏ, ఆగు. ఆగు, ఆగు, ఆగు. ఈ వాసన చాలా బాగుంది. ఇంకా కొద్దిగా కారం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. సరే, తాగు. సరే, దీన్ని తాగి చూస్తాను. చాలా రుచిగా ఉంది. ఎలాగుంది? మర్దన బాగా చేస్తున్నానా? కుడివైపు. అవును, కుడివైపు. ఇంకొద్దిగా కుడివైపు. నీకు మద్దతు చేయడం తెలియలేదు. నువ్వు పడుకో, నేను చూపిస్తాను. నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. మా వాళ్ళు భూమి మీద ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు నేను చూడాలి. ఇక వంట ప్రారంభిద్దాం. గాన్, మీరు కూడా నాకు సాయం చేయాలి. అమ్మ చేసే పులుసు భలే ఉంటుంది. మీరు కూడా ప్రత్యేకంగా చేయండి. రోజు పులుసులు తిని తిని మొహం మొత్తేసింది. ఇవాళ వేపుడు చేయాలి. వద్దు, నాకు ఎప్పుడొద్దు. లేదు, వేపుడు చేయాలి. పులుసు. వేపుడే, నేను చెప్పేది వింటావా వినవా? ఓ, లేదు లేదు లేదు, వేపుడే వేపుడే వేపుడే, నేను వేపుడే చేస్తాను. గొడవ పడద్దు, గొడవ పడద్దు, గొడవ పడద్దు, గొడవ పడద్దు. గొడవ పడకండి. అలా జరిగిందంటే నేను అస్సలు తట్టుకోలేను. బాధపడతాను, 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 బాధపడతాను. ఇప్పుడు నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు. యువరాజా, యువరాజా, చెప్పండి. అక్కడగా నాయన దొత్తచ్చిన అందరూ కష్టపడుతున్నారు. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. మీరు వెంటనే తిరిగి వెళ్ళిపోవాలా? మీరేం బాధపడకండి, మీరు అనుకున్నట్టు ఏం జరగundదు. నేను లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. నేను వాళ్ళకి సాయం చేయాలి. నేను వచ్చేసాను.
నా వంట ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఎప్పటికైనా అర్థమైందా? నేను వంట చేయడంలో మహా దిట్ట. అమ్మయ్య, అమ్మగారు లేరు, లేకపోతే మనం ఇంత రుచిగా తినలేము. నిజమే. ఇప్పుడే మనం ప్రశాంతంగా ఉన్నాం. రాకపోతేనే బాగుండేది. తెలియకుండా నిజంగా చేశాను. మోసపోయాను. తెచ్చి